శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవి నమః. మీ అందరికి కూడా మాతా ప్రత్యంగరీ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చాలామంది వాట్సాప్లో అడుగుతున్నారు, లాస్ట్ టైం మనము చేతబడి గురించి అటువంటి విధానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి, ఎక్కడ పరిష్కారం దొరక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కామాఖ్య వెళ్ళమని మనము చెప్పాము. ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది, దాదాపు 1100 మంది పైన వాట్సాప్లో మెసేజ్ చేశారు. వాట్సాప్లో చేసినటువంటి వారిలో ఎక్కువ శాతము ఒక 85% వరకు చేతబడి ఉందా గురువు గారు, అసలు అది ఎలా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది? ఎంతోమందిని అడిగితే వారు చేతబడి ఉంది, అది చేసేవాళ్ళు కూడా ఉంటారు, వాటి పేరు చిల్లంగి, బాణావతి, ఇటువంటి ఏయో పేర్లు పెట్టి చెప్తూ ఉన్నారు, మీరన్నా వివరం ఇవ్వగలుగుతారా అని అన్నారు. అంటే దానికి తప్పకుండా నేను వివరం ఇవ్వగలుగుతాను. నేను నేర్చుకున్నటువంటి ప్రత్యంగరీ కృత్యాదేవత తాంత్రిక ప్రక్రియలో అన్నిటి గురించి తెలుసుకుంటేనే ప్రత్యంగరీ దేవి మాత యొక్క పూజా విధానాల్లో ఏ పూజని నిర్వహించవచ్చు అనేటటువంటిది తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్కడైనా ఏ గురువు అయినా విద్యలు నేర్పించేటప్పుడు ముందు నెగటివ్ విధానం ఉన్నటువంటి వాటి గురించి తెలియచేస్తారు. అలానే నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని మీకు కూడా నేను షేర్ చేసుకుంటాను, తెలియచేస్తాను. మా విధానం, మా పద్ధతిలో ఈ విధమైనటువంటి స్థితి ఉంటేనే దానికి మనం ఎటువంటి చేతబడి విధానంతో ఉన్నటువంటి వారు ప్రయోగించగలుగుతారు అనేటటువంటిది మాకు మా గురువు గారికి వాళ్ళ గురువు గారు తెలియచేశారు. అయితే విషయంలోకి వస్తే అసలు చేతబడి అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనేటటువంటిది కాదు. చేతబడికి ఒక చిన్న ప్రయాణంతో మొదలై పెద్ద ప్రయాణం అవ్వటం. అంటే మనము గమ్యాన్ని టార్గెట్ చేసుకొని ప్రయాణించే విధానంలో స్పీడ్గా దాని యొక్క ఫలితాన్ని పొందేటటువంటిదే ఈ చేతబడి శుద్ర పూజలు అనేటటువంటి ఈ అసుర పూజలు. మనకి అనుకున్న టార్గెట్ని నిదానంగా బయలుదేరి నిదానంగా రీచ్ అయ్యేటటువంటిది దేవతా శక్తి. దీన్నే పాజిటివ్ శక్తిగా మనం తీసుకోవచ్చు. మరి చేతబడి చేసేటటువంటి వారికి ఎటువంటి విధానమైనటువంటి పూజా ప్రాసెస్ ఉంటాయి అని అంటే, వారికి పూజా ప్రాసెస్ పెద్దగా ఉండదు. ఎందుకు అనంటే దాన్ని చైన్ సిస్టంగా తిప్పుతూ ఉంటారు. అంటే ఒక గురువు వాళ్ళకు ఉంటే ఆ గురువు ఇన్ని పూజల వరకే అవి నిర్వహించాలి. కొంతమంది 411, 12, కొంతమంది 1620, 23, కొంతమంది 2906 అనేటటువంటి టార్గెట్తో ఉన్నటువంటి ఈ ప్రక్రియతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ అసుర శక్తి పూజలకు కొన్ని అసుర శక్తుల యొక్క పూజా విధానం ఉంటుంది. మనకు దేవతా విధానంలో ఏ పూజా విధానాలు ఉంటాయో అసుర శక్తి విధానంలో కూడా కొన్ని విధానాలు ఉంటాయి. వాటిల్లో కనెక్టింగ్ అయినటువంటి వారు వాటిని పరంపరంగా, అంటే వాటి యొక్క జర్నీని కొనసాగిస్తూ వాళ్ళ శిష్యుడు ఇంకో శిష్యుడికి అందించడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు ఈ అసుర శక్తి యొక్క విద్యలకు సంబంధించినటువంటి వారి యొక్క గురువులు 3 లేదా 4 మాత్రమే తన వెంట ఉంచుకుంటాడు. ఆ 4లో ఫస్ట్ ఒక వ్యక్తికి పూర్తిగా నేర్పించేటటువంటి విధానాన్ని పెట్టుకుంటాడు. తర్వాత రెండో వ్యక్తికి కొద్దిగంత నేర్పించే విధానాన్ని పెట్టుకుంటాడు. మూడో వ్యక్తికి 3/4 వంతు నేర్పించే విధానాన్ని పెట్టుకుంటాడు. 4వ వ్యక్తికి వారి 4 కింద సేవ చేసుకునే విధానంగా పెట్టుకుంటాడు. ఎప్పుడైతే తను పెట్టుకున్నటువంటి టార్గెట్ 412
ఇంకా వివిధ రకాలైనటువంటి భాగాల్లో ఉన్నటువంటి టార్గెట్ పూజలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర పడుతున్న కొద్దీ తన ప్రియ శిష్యుడిని ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ప్రియ శిష్యుడికి ఆ పూజకి సంబంధించినటువంటి మంత్ర ఉచ్చారణ మాత్రమే నేర్పిస్తూ ఉంటాడు. ఆ మంత్రానికి ఏ పదార్థాలు కావాలి, వాటిని ఎలా అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించి ఎటువంటి శక్తిని యాడ్ చేయాలి అనేటటువంటిది చూస్తాడు. పూజ చేసిన తర్వాత అసుర శక్తులు ముందు తనకు శక్తిని ప్రసాదిస్తాయి. ఎవరైతే అసుర పూజలు చేసే వాళ్ళు ఉంటారో, నెగటివ్ పూజలు చేసేవాళ్ళు, వాళ్ళకు ఒక శక్తిని అందిస్తాయి ఆ అసుర శక్తులు. మనలాగా మనం చేసినట్టుగా కొన్ని లక్షల జప సాధన వాళ్ళకు అవసరం ఉండదు. వాళ్ళకి కొన్ని సంఖ్య అనేటటువంటిది ఉంటుంది, అతి తక్కువలో సంఖ్య. ఆ సంఖ్యని వాళ్ళు ప్రతి మాసములో ఒక 2, 3, 4 తిథుల్లో పెట్టుకుంటారు. ఆ సమయంలో నేను ఈ సంఖ్యని చేస్తాను, నాకు నువ్వు ఏం అడిగితే నేను అది అందిస్తాను అనేటటువంటి విషయాన్ని పెడతారు అక్కడ. కానీ అక్కడ ఎవరైతే అసుర పూజ చేసేటటువంటి వ్యక్తి ఉంటాడో అతని ప్రాణాన్ని అసలు అడగదు. ఎందుకంటే నా కోసం కూడా నన్ను ఒకడు పూజించేటటువంటి వాడు ఈ భూమండలం మీద ఉన్నారు, మా అసుర జాతిని కూడా సంరక్షించడానికి ఒక టీం ఏర్పాటవుతుంది, కాబట్టి వీడిని నేను బలి తీసుకునేటటువంటి అవకాశం, నా కోరిక వాడి మీద బలిప్రదంగా ఉండదు అనేటటువంటిది ఫస్ట్ ఆ విధానంలో ఉంటుంది. అందుకని అసుర పూజలు చేసేటటువంటి వాడు భయపడడు, ఎందుకంటే అది వచ్చి నా ప్రాణాన్ని తీస్తుంది అనేటటువంటిది. అప్పుడు వాడు ఆ పూజని ప్రారంభించుకునేటటువంటి సమయంలో చెప్తాడు, నువ్వేమడిగినా ఏదేది చేసినా ఇస్తాను, నా ప్రాణం తప్ప మిగిలిన ఏవైనా సరే నీకు అందించేటటువంటి శక్తి నువ్వు, నేను తెచ్చిపెట్టేటటువంటి శక్తి నాకు ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు కొద్దిగా వాళ్ళ గురువు ఇచ్చినటువంటి మంత్రాలు అవి ఏవైతే ఉన్నాయో అవి చదువుతూ ఆ అసుర శక్తి యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఫస్ట్ నెగటివ్ శక్తిని కూడగొట్టుకుంటాడు. నెగటివ్ శక్తి అంటే ఎవడెవడు పరిస్థితి బాగా లేనటువంటి వారు ఉంటారో, అనారోగ్య ఇబ్బందుల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, మానసిక ఇబ్బందుల్లో కానీ, లేదు భార్యాభర్తల గొడవలలో కానీ, లేదా అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి పాజిటివ్ నెగటివ్ శక్తి ఎక్కాలా అనేటటువంటి ప్రాసెస్ ఆయా ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ చిన్నపిల్లల్ని కానీ వీళ్ళని టార్గెట్ చేసుకుంటాడు. చేసుకొని అసుర శక్తి అంటే వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని ఇంకా అభివృద్ధి చేసేటటువంటి ప్రాసెస్ చేస్తాడు. అంటే ఇంకా మంత్రాన్ని సాధన చేస్తూ ఉంటాడు. చేసినాక ఆల్రెడీ స్థాయిని మించి మళ్ళీ ఎందుకు చేస్తున్నావురా అని చెప్పి వారికి వారి యొక్క స్వప్నంలో వారు పూజించే అసుర శక్తి అడుగుతుంది. అడిగినప్పుడు నీవున్నావనేటటువంటిది నాకు నా మనసుకు తెలుస్తుంది, కానీ నువ్వు నేను చెప్పింది వింటావా వినవా అనేటటువంటిది తెలియాలి కదా, అందుకనే నువ్వు నేను చూపించిన వ్యక్తిలోకి వెళ్ళు అన్నప్పుడు ఆ అసుర శక్తి ఎవరైతే ఆ శుద్ర శక్తి ఉంటుందో అది అడుగుతుంది ఏమని, నేను డైరెక్ట్గా ఒక మనిషి శరీరంలో ఒక ఆత్మ ఉన్నాక వెళ్ళటానికి ఉండదు, నేను వెళ్ళాలి అంటే వాడికి సంబంధించినటువంటి ఏదైనా నీచమైన పదార్థాలు కావాలి, అవి మళ్ళీ పెరుగుతున్న కొద్దీ నేను వాడిలోకి ప్రవేశిస్తాను అని చెప్తుంది. అందుకనే చాలామంది గోర్లు, జుట్టు, లేదంటే చెప్పులు, లేదంటే బాగా శరీరానికి టచ్ అయి ఉన్నటువంటి వస్త్రాలు, అంటే యోని స్థితి భాగంలో ఉన్నటువంటి వస్త్రాలు, వాటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. చేసేది ఎలా అంటే వాడు తెచ్చి అక్కడ వాడు ఒక సిస్టమ్, వాడు ఒక హోమాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ హోమం మనలాగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఉండదు, అదంతా వేరొక స్థితిలో ఉంటుంది, మనకి ఆపోజిట్ అయినటువంటి ప్రక్రియలో ఉంటుంది. అప్పుడు అక్కడ వాడు ఆ తెచ్చినటువంటి ద్రవ్యాలు ఆ హోమంలో వేయటం అన్నా, లేదా వాటికి బలి తర్పణంగా వదిలేటటువంటి రక్త పాత్రల్లో కానీ వాటిల్లో వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు అది వాడి మీదకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. వాడిలో కట్ చేసినటువంటి ఆ గోరు దొరికినప్పుడు ఆ జుట్టు అవి ఎప్పుడైతే తెగిపోయిన జుట్టు మొలవటం ప్రారంభిస్తుంది కదా, కట్ చేసిన గోరు మొలవటం ప్రారంభిస్తుంది కదా,
దెబ్బ తగిలిన ప్రాంతం మళ్ళీ బంద్ చేసుకునేటటువంటి, అంటే ఆ దెబ్బని మానేటటువంటి స్థితి కలుగుతుంది కదా. అటువంటిది ఆ అసుర శక్తులకి చాలా ఈజీగా ఒక శరీరంలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఆ ప్రయాణాన్ని వాడు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తిలోకి వెళ్ళిన తర్వాత వీడు మరలా మంత్రాన్ని చదువుతూ ఉంటాడు. ఆ చదివేటప్పుడు సమయంలోనే వాడు తరచూ ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. కూర్చొని ఆ వ్యక్తిని ముట్టుకోవడం, ఆ వ్యక్తిని దువ్వడం, ఆ వ్యక్తి చేతి మీద చేతులు వేయడం, ఇటువంటి ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే అప్పుడు వాడు మనసులో అనుకుంటాడు, నువ్వు వీడి శరీరంలో చేరావు, నువ్వు నాకు చెప్పిన పని ఒకటి చెయ్యి, చేస్తావా అంటే అసురశక్తి చేస్తాను అంటది. ఎందుకంటే అసురశక్తికి కావాల్సిన గోర్లు, జుట్టు, ఇంకా వివిధ పదార్థాలన్నీ అక్కడ ఏర్పాటు చేసింది కాబట్టి ఆ వాడికి అసురశక్తి చాలా టైఅప్ అవుతుంది. అయిన తర్వాత అక్కడ ఏదైతే కావాల్సినటువంటి క్రియా పద్ధతి ఉంటుందో అది ప్రారంభిస్తుంది వాడి శరీరంలో. వీడిని నేను ఒక యాక్సిడెంట్ అయిన వాళ్ళలాగా చూడాలనుకుంటున్నా అంటే వాడికి యాక్సిడెంట్ అయ్యేటట్టుగా చేస్తుంది. నేను వీడిని మతిస్థిమతం లేకుండా చూడాలనుకుంటున్నా అంటే అలానే చేస్తుంది. వీడిని ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళని నరకం చూపించాలనుకుంటున్నా అంటే అలానే చేస్తుంది. ఇవి మనకు తెలియక మనం ఏమనుకుంటామంటే ఏదో జరిగింది, మా వాడికి గాలి పట్టింది, ధూళి పట్టింది, ఇంకేదో చేయాలని చెప్పి టెన్షన్ పడతారు, బాధపడతారు, ఇబ్బంది పడతారు. ఆ పడేటప్పుడు అది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఒక మనిషి చేంజ్ అయ్యిండు, వాడు నెగటివ్ విషయాల్లోకి వెళ్తున్నాడు అన్నప్పుడు ఎప్పుడు కంటతడి పెట్టద్దు, ఎప్పుడు అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండాలి. ఉంటే అది ఇంకా నేను ఇంతగానం చేయగలిగినా కానీ వీళ్ళకి ఇబ్బంది లేదే అని అంటే అది కొన్ని రోజులు టైం తీసుకుంటుంది మళ్ళీ వేరొక ఇబ్బందికి సిద్ధం అవ్వడానికి. ఆ సిద్ధం అవ్వాలంటే వాడు మళ్ళీ ఆ శుద్ర పూజ చేసిన వాడు మన దగ్గరికి రావాలి, వచ్చి మళ్ళా చెయ్యి వేసి ఎలా ఉన్నావు అనేటటువంటి విషయాన్ని మనల్ని అడుగుతుండని మనం అనుకుంటాం. కానీ వాడు మాట్లాడేది వేరే ఉంటుంది, మనం వినేది వేరే ఉంటుంది. అప్పుడు అది చెప్తూ ఉంటుంది, నేను చేశాను కానీ ఇప్పుడు కొద్దిగా కూడా భయపడట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొద్దిగా కూడా ఆలోచన గురించి రావట్లేదు. అందుకే చెప్తూ ఉంటారు మన పెద్దలు కానీ ఎవరైనా, ఏదైనా కష్టం వచ్చినా సరే వెంటనే కుమిలిపోకు, ధైర్యంగా నిలబడు అనేది. ఎందుకంటే ఆ అధైర్యం మన ధైర్యాన్ని చూసి వెళ్ళిపోతుంది. అటువంటి సమయంలో భయం పడకుండా ఎక్కడ పడితే అక్కడికి ఏ పూజల కోసం పడితే ఆ పూజల కోసం తిరిగి మీరు బాధపడుతూ ఆ సమయం దానికి ఇంకా ఎంజాయ్మెంట్ కలిగించేటటువంటి స్థితిని ఇవ్వద్దు. మీరు వెళ్ళేటటువంటి ప్రదేశము మంచి స్టాండర్డ్ అయినటువంటి ప్రదేశం అయితే మీరు అక్కడికి వెళ్తుంటే వాడిలో ఉన్నటువంటి అసుర శక్తి రాలేవదు. ఎందుకంటే అక్కడ నెగటివ్ శక్తి చాలా తక్కువ ఉంటుంది వాడి శరీరంలో. ఆ ప్రాంతం పాజిటివ్ శక్తితో చాలా వికసిస్తూ ఉంటుంది కాబట్టి ఈ నెగటివ్ బయటికి పోలేవదు, లోపలికి రాలేవదు. బయటికి ఎందుకు పోలేవదు అంటే వాడి పర్మిషన్ కావాలి. ఎవడైతే అసుర పూజ ఆరాధన చేసిండో వాడి పర్మిషన్ ఉంటేనే ఆ శరీరం నుంచి బయటకు వస్తుంది. లేదు అని అంటే కనుక పాజిటివ్ శక్తిలోకి అంటే దైవశక్తిలోకి మనం తీసుకుపోవాలి. దైవశక్తిలోకి తీసుకుపోవాలంటే దైవశక్తి దగ్గర ఉన్నోడి దగ్గర 1000 రెట్ల కెపాసిటీతో ఉన్నటువంటి సాధనా శక్తి యొక్క తన శరీర ఆరాశక్తి దృఢంగా పుష్టంగా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అవతల వాడు ప్రయోగించినటువంటి దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇది ఒక పద్ధతి. ఇంకా రెండో పద్ధతి ఎలా అంటే గురువు ఎప్పుడైతే వాడికి మంత్రం ఇచ్చి వాడిని ప్రియ శిష్యుడిగా ఇన్వాల్వ్ చేసినప్పుడు వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్తాడు, నేను ఇన్ని పూజలు టార్గెట్ ఎంచుకున్నారా, ఈ పూజలు టార్గెట్ ప్రకారంగా నేను చేశాను, ఇకపై నేను అసుర దేవత యొక్క శక్తిలోకి నేను లీలమైపోతాను, అసుర శక్తి నన్ను తీసుకుంటుంది, నన్ను రమ్మంటుంది, నేను వెళ్ళిపోతాను, వెళ్ళినా కానీ నేను ఆ శక్తిలో నిమిడి ఉంటాను కాబట్టి నువ్వు చేసేటటువంటి నేను చూసుకుంటూ నీ వెనక నేను అండగా నిలబడి మన యొక్క అసుర శక్తిని నీకు అందిస్తూ ఉంటానని చెప్తూ ఉంటాడు. అలానే ఒక విషయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేటప్పుడు అంటే ఎప్పుడైతే తన గురువు కాలం చేసిన తర్వాత వాడు కూడా
12 మాసాల వరకు అసుర శక్తి పూజని నిర్వహించడానికి ఉండదు. గురువు యొక్క సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు కూడా పాటిస్తారు. ఎలా పాటిస్తారు అంటే, గురువు అక్కడ స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని గురువు పూజించినటువంటి అసుర శక్తి పూర్తిగా తన ఐక్యం అయిన తర్వాత, తన గురువు అసుర శక్తిలో ఐక్యమైన తర్వాత అప్పుడు ఆ శిష్యుడు పూజించడం ప్రారంభిస్తాడు. ప్రారంభించిన తర్వాత ఏమైందంటే, అసుర శక్తి రాకుండా అసుర శక్తి కింద ఉన్న గురువును పంపిస్తుంది. ఆ గురువుకి మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, చండ, ప్రచండ, లేదంటే ఇంకా ఏదో కొన్ని పేర్లు పెట్టుకోవచ్చు, వాళ్ళకున్న పేర్లు. మనకి ఏదైతే అష్టోత్తరంలో 108 నామాలు, సహస్రనామాలు, దేవీ దేవతల యొక్క విశేషమైన నామాలు ఉంటాయి. వాళ్ళు కూడా వాళ్ళ అసుర శక్తిలో అసుర జాతికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటారు వాళ్ళ గురువుకి. అందుకే కొన్ని సినిమాల్లో చూపిస్తారు, చండా రా రా అని పిలుస్తూ ఉంటారు. అలా వాళ్ళు కూడా శిష్యులు కొన్ని పేరు పెట్టుకుంటారు గురువుకి. గురువు పేరు డైరెక్ట్గా అసుర పూజల్లో పిలవరు, అది పిలవటానికి ఉండదు, పిలిచినా రాదు, రావడానికి పనిచేయదు. గురువు యొక్క భక్తిని పొందాలి ఇక్కడ శిష్యుడు. మనకేమో సాధనలో ఉన్నప్పుడు మనం చేసేటటువంటి విధానంలోనే మనం గురువు యొక్క అనుగ్రహంతో ముందుకు వెళుతూ తర్వాత దైవశక్తి దగ్గరికి మనం చేరుకుంటాం. వాళ్ళకి గురువు కాలం చేసినాక గురువు యొక్క శక్తిని వాళ్ళు పొంది ఆ తర్వాత అసుర శక్తిని వాళ్ళు తీసుకోబోతారు. అటువంటి సమయంలో గురువు ఆత్మ మనకి సహకరించలేకపోతుంది. ఎవరైతే శుద్ర పూజ చేసినటువంటి వాడికి మరి అక్కడ ఉన్నటువంటి అసుర శక్తి కూడా వాడికి సహకరించలేకపోతుంది. ఈ మంత్రాలని నేను ఆపకూడదు, ఏం చెయ్యాలి అంటే, ఎక్కడైతే అనాథ శవాలయాలు ఉంటాయో ఎక్కడైతే అనాథ శవాలు ఉంటాయో, ఎక్కడైతే యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి ఉంటాయో, ఎక్కడైతే చిన్నపిల్లలు చనిపోయినవి ఉంటాయో, వాటి బొందల గడ్ల దగ్గర, వాటి శ్మశానాల దగ్గర, వాటి యాక్సిడెంట్లు అయినటువంటి ప్రదేశాల దగ్గర ఈ నెగటివ్ అసుర పూజలు చేసేటటువంటి వారు వెళ్తారు. వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ అయిన చోట రక్తాన్ని కానీ వాడి బట్టను కానీ తెచ్చుకుంటారు, లేదా ఆ వెహికల్కి సంబంధించినవి ఏమైనా తెచ్చుకుంటారు. అలానే కొన్ని చోట్ల బొందలగడ్డల్లో వాళ్ళు వెళ్ళి వారికి సంబంధించినటువంటి మట్టో లేకుంటే ఆ లోపల ఉన్నటువంటి కొన్ని విశేషమైన కొన్ని తెచ్చుకుంటారు. అవి తెచ్చుకొని ఆ ఆత్మని వీడు కనెక్ట్ చేసుకునేటటువంటి ప్రాసెస్ మొదలు పెడతాడు. ఈ అసుర మంత్రాన్ని చదువుతూ చేస్తూ అసుర మంత్రానికి ఇది చూపిస్తూ ఉంటాడు. ఇది చూడు, ఇది చూడు, ఇగో ఈ రక్తాన్ని చూడు, ఇది చెయ్యి, ఇగో ఈ రక్తాన్ని చూడు, ఇది చెయ్యి, ఇదిగో ఈ రక్తాన్ని చూడు, ఇది చెయ్యి అని ఒక రకమైన టార్చర్ ప్రాసెస్ వీడు చేస్తుంటాడు. వాడి విధానం ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ స్లో అవుతుంది, బాగా తీవ్రమైనటువంటి దానికి వెళ్తూ ఉంటాడు, గురవుతూ ఉంటాడు. అప్పుడు అసుర శక్తి తట్టుకోలేకపోతే, అరే నీ డిస్టర్బెన్స్ ఏంద్రా నాయన, నువ్వేంద్రా పరిస్థితి అని అప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు ఇగో ఇది నీకు తెచ్చాను, దీని యొక్క ఆత్మ నా దగ్గర ఉండాలి, నా గురువు ఆత్మ నీ దగ్గర ఉంది, నేను నిన్ను ఆరాధించడానికి నాకు ఏ శక్తి లేదు. ఈ లోపల బలవంతమైనటువంటి ఎవరైనా పాజిటివ్ శక్తి ఉన్నటువంటి బ్రాహ్మణుడు కానీ, పూజారి కానీ, లేదంటే సాధకులు కానీ, గురువులు కానీ నాకు ఎదురైతే నేను క్షీణింపదగుతాను. కాబట్టి మళ్ళీ నేను పూజించడానికి ఇంకెవరు ఉండరు. కాబట్టి నాకు ఈ ఆత్మని రక్షగా ఇది యాక్సిడెంట్ అయి చనిపోయింది, లేదా ఇది సూసైడ్ చేసుకొని చనిపోయింది, లేదా ఇది అనాథ శవము, వీటికన్నిటికి కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నేను తీర్చేటటువంటి శక్తి నాకు ఇచ్చేయి, నేను వాటి కోరికలు తీరుస్తాను, అవి వెళ్ళి నా కోరికలు తీర్చాలి అని చెప్పి వాడు అడుగుతాడు. అప్పుడు ప్రారంభమైంది ఈ చేతబళ్ళు, ఈ బాణావతులు, వీటి వంటి అన్నిటికీ కొన్ని వాడి సొంత ప్రయోజనాల కోసం, వాడి సొంతంగా వాడి దగ్గరికి ఎవరైతే వచ్చేటటువంటి భక్తులు వాళ్ళు వీళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేసే సిస్టంలో ఉంటూ వాడి జర్నీ కొనసాగిస్తూ వాడు ఆర్థికంగా ఇంప్రూవ్ అవుతూ వాడి పరిరక్షణని అంటే వాడి యొక్క శక్తిని కొద్దిగా వ్యాప్తి చెందేటట్టుగా చేసుకుంటాడు. అటువంటి చైన్ సిస్టంతో ఉన్నటువంటిదే ఈ చేతబడులు. ఇంకొక వీడియోలో నేను చేతబడిని ఈ
అనాథ ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటికి వీడి యొక్క ఆరా శక్తి అటాచ్ చేసుకున్న తర్వాత వీడి ఆరా వీడి శరీర శక్తి వీడితో ఎలానో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దాంతో దోస్తి ఫ్రెండ్లీ చేసినప్పుడు అది వీడికి ఎలా అయితే హెల్ప్ చేస్తుందో వాటి విధానాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. దాంతో మీకు చేతబడి గురించి పూర్తిగా అర్థమైద్దని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా ఎటువంటి ఉన్నా కానీ వాట్సాప్లో మీరు చేయండి, మెసేజ్ చేయండి. నేను వాటన్నిటి ఎక్కువగా దాని విషయం గురించే వచ్చింది అని అంటే దానికి సంబంధించిన వీడియో మీకు అందిస్తాను. అలానే మన ఛానల్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేటటువంటి సహకారం మీ అందరిది కావాలి. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, చాలామంది భ్రమలో ఉన్నారు, అసలు దైవశక్తి ఉందా శుద్ర శక్తి ఉందా అనేది. ఇలాంటి మాట అంటే నువ్వు చూపించగలుగుతా అంటాడు. నేను చూపించగలుగుతా, కానీ నా ద్వారా నుంచి నేను చూపిను. నువ్వు సాధనలో కూర్చో, దానికి సంబంధించినటువంటి మంత్రం అనేటటువంటి పాస్వర్డ్ నేను ఇస్తాను, నువ్వు ట్రావెల్ చేయి, నీకు కనిపిస్తుంది. అలానే నెగటివ్లో కూడా నెగటివ్ శక్తులు ఉన్నాయి, వాటికి సంబంధించిన వాళ్ళని చూడాలన్నా మన పాజిటివ్ సాధనలో చేస్తూ నెగటివ్ శక్తులను కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. కాబట్టి ఇటువంటి ఫీలింగ్స్తో ఉన్నటువంటి వారు ముందు ఒక అభిప్రాయానికి రావడం కోసము నేను మన ఛానల్ని ఇంప్రూవ్ చేయమని అంటున్నాను, అభివృద్ధిలోకి తీసుకురండి అంటున్నాను. అభివృద్ధి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. మీకు నచ్చితే, మీకు మనస్తృప్తిగా అనిపిస్తేనే మీరు వేరొకరికి షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరీ దేవి నమః.